our warfare. మన యొక్క యుద్ధమును సమాప్తము చేసినవాడు. For all our sins we have been blessed by Jesus. మనకు చేసిన పాపములన్నిటికీ యేసు చేసిన కార్యము ద్వారా మనము సదాకాలమునకు రెండింతలుగా ఆశీర్వదించబడి ఉన్నాము. ఆమేన్. God told me to comfort my people. Tell them. దేవుడు అన్నాడు కదా, నా ప్రజలను ఓదార్చు, వెళ్ళమాడి చెప్పు వారికి. Tell them that I love them, I care for them, I want to bless them, man. నేను వారిని ప్రేమిస్తున్నానని, వారి గురించి లక్ష్యం ఉంచుతున్నానని, వారిని ఆశీర్వదిస్తున్నానని వాళ్ళకి చెప్పు అని పంపాడు. అంటే ఏ మనిషి ఓదార్చట్లే అంట, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పంపించేశాడు ఓదార్చడానికి. క్రైస్తవుడు అనేవాడు పొద్దున్న లేస్తే పాపము, మధ్యాహ్నము పాపము, రాత్రి పాపం. ప్రార్థన ఎట్లా ఉంటుంది? దేవా ఈరోజు పాపం చేయకుండా నాకు సహాయం చేయి. రాత్రి తెలుసో తెలియకో పాపం చేస్తే నన్ను క్షమించేందుకు వచ్చి వేసేస్తాడని భయం. భయంతో బతుకుతున్నావు, భయంతో జీవిస్తున్నావు కాబట్టి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. యేసయ్య ఈ రోజు వస్తున్నాడు, నిన్ను బయటికి లాగుతున్నాడు. హల్లెలూయా. He's pulling you from that fear. నీ యొక్క భయములో నుండి నిన్ను ఆయన బయటికి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, అరే కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా రమ్మంటాడు. ఎట్లా వచ్చేది పాపంలో ఉంటే? పాపం అనే ఆ యొక్క మైండ్ సెట్ మనసుంటే ఎట్లా వస్తావు ధైర్యంగా నువ్వు? లెట్స్ గో టు హీబ్రూ అగైన్, విల్ రీడ్ దిస్. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో నుండి మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ చూడండి ఏం చేశాడు ఆయన. విల్ రీడ్ 10:1-4. 10వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. ధర్మశాస్త్రం ఏంటంట? రాబోవుచున్న మేలుల ఛాయ. ఎవరు? యేసే. కృప. రాబోవుచున్న మేలుల ఛాయ అంటే ఆ కృపకి ఒక నీడ లాంటిది అంట, కానీ నిజ స్వరూపము కాదంట ధర్మశాస్త్రం. అవునా? అదేగా రాయబడి ఉన్నది. అవునండి. నెక్స్ట్. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఎక్కను ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు గదా. ఎందుకంటే మన క్రైస్తవులు తిరిగి జన్మించినప్పటికీ మనము ఆ ఛాయలోనే ఉంటున్నాం, మనము ఆ ధర్మశాస్త్రం కిందనే ఉంటున్నాము. కాబట్టి మనకి పాపాలు మన మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఎక్కనో ఉండదు, పాపం జ్ఞాపకం వస్తున్నాయంట. అరే నువ్వు నూతన సృష్టిరా బాబు అంటే తెలియట్లంట. మనకి నూతన సృష్టి యొక్క శక్తి మనకు తెలిసే ఈ లోకానికి దిమ్మ తిరుగుతుంది. హల్లెలూయా. వచ్చారా బాబు భూమిని తల కిందులు చేసేవారు, ఇదిగో అంటారంట. నెక్స్ట్. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 9:12 9వ అధ్యాయము 12వ వచనం ఉన్నటువంటి మాట. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక యేసు ప్రభు చూడండి, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. ఆమేన్. ఆయన రక్తంతో ప్రవేశించాడు. ఆయన రక్తముతో మనల్ని నీతిమంతులుగా చేశాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రక్తముతో. వాట్ ఏ గుడ్ న్యూస్ దిస్ ఈస్. ఎంత అద్భుతమైన సువార్త అండి బాబు ఇది ఈ రోజు మీకు. గుడ్ న్యూస్. ఇది సువార్త. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా చేతులెత్తి. పాలకొల్లులో ఈరోజు ప్రతి విశ్వాసి ఎవరైతే యేసునందు విశ్వసిస్తున్నారో ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. You are the righteousness of God in Christ Jesus. యేసు క్రీస్తునందు మీరు దేవుని నీతి అయి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపరచండి. నీతిమంతులే. మీరు నీతిమంతులే. ఎవడైనా పాపి అన్నాడు అనుకోండి మిమ్మల్ని, అప్పుడు ఏం చేయాలి తెలుసా? లెట్స్ గో టు ఐజాయా 54:17. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాట. ఎవడైనా పాపి అన్నాడు వాడు దుమ్ములు లేపాల్సింది అంతే. యెషయా గ్రంథం ఎవడైనా పాపి అన్నాడు అనుకోండి మిమ్మల్ని, వాళ్ళు యేసు చేసిన శిలువ యాగాన్ని తిరస్కరించిన వాళ్ళే.
యేసు గార్చిన రక్తాన్ని కూడా ఒమ్ము చేసిన వాళ్ళే, ఒమ్ము చేసిన వాళ్ళే. కానీ 10:26లో ఒకటి ఉంది, బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. బుద్ధిపూర్వకంగా పాపం అంటే విశ్వాసం ఉంచని వాడు పాపి అంట, పాపం చేస్తే కాదంట. నీకు విరోధం, బిలీవ్ మీ, ఒకటి నేను చెప్పేది ఏంటంటే, తిరిగి ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? ఇక్కడ ఎంతమంది పాపం చేస్తున్నారు చెప్పండి? బ్రదర్ అట్లా అడగద్దు బ్రదర్, ఎవరు చేతులు ఎత్తద్దు, ఎందుకంటే అందరు ఎత్తుతారు. పాపం ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు పాపి అని ఒప్పుకుంటున్నావు కాబట్టి నోటితో. కానీ ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడివి, యేసయ్య నీ రక్తంతో నన్ను నీతిమంతుడిగా చేసినందుకు నీకు వందనాలని చెప్తావో, ఆ యొక్క సత్యము మీ శరీరాన్ని కూడా నీతి వైపు తిప్పేస్తుందంట. హల్లెలూయా, తిప్పేస్తుందంట. ఎట్లా తిప్పుతుంటే, విల్ గో టు జేమ్స్ చాప్టర్ 3, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో. ఎందుకంటే ఇది రాయబడి ఉన్నది అని పలకాలంట. అపవాదం వచ్చి నువ్వు పాపివి ఇది అదే అని చెప్తానంట. కానీ వాడు చెప్పాలంట, నేను నీతిమంతుడిని, యేసయ్య రక్తం వల్ల ఇది రాయబడి ఉన్నది, ఇది సత్యము అని పలకాలంట మనం. జేమ్స్ చాప్టర్ 3, విల్ గో టు 3 అండ్ 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి అండి. ఒక్క నిమిషం అండి. సెకండ్ నుంచి చదువుదాం. 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. చూడండి, మాట యందు అంత పవర్, సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసే పవర్ మన మాటలో ఉందంట. జీవ మరణాలు నాలుక వశములో ఉండి అన్నాడు. నాలుక వశము అంట. నెక్స్ట్, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. చూడండి, నోటికి పెడితే శరీరం తిరిగిపోతుందంట. నోటికి పెడితే శరీరం తిరిగిపోతుందంట. ఓడలను కూడా చూడుడి, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. పెద్ద ఓడ అంట, చుక్కాని చేత త్రిప్పబడునంట. కారు చూసారా? ఎంతమంది కారు చూసారు? ఆ స్టీరింగ్ ఇంతనే ఉంటది, దాంతో తిప్పేస్తాడంట. అలానే మన శరీరాన్ని తిప్పాలి అంటే మన నోరు వాడాలి అంట. హల్లెలూయా, ఆమేన్. మన నాలుకకు అంత శక్తి దేవుడిచ్చా అంట. నీ మాటల వలన నీకు తీర్పు తీర్చబడును, నీ మాటల వలన నువ్వు నీతిమంతుడు అని తీర్చబడదు. బై యువర్ వర్డ్స్ యు విల్ బి జస్టిఫైడ్, బై యువర్ వర్డ్స్ యు విల్ బి కండెమ్డ్. నీ యొక్క మాటలు బట్టి నీవు నీతిమంతుడుగా తీర్చబడవు, నీ యొక్క మాటలు బట్టి నీవు అపరాధివని తీర్చబడదు. See, believing in your heart and confessing through your mouth brings salvation. నీ యొక్క హృదయమందు విశ్వాసం ఉంచి నీ నోటితో నువ్వు ఒప్పుకొనినప్పుడు నీకు రక్షణ అనేటువంటిది కలుగుతూ ఉన్నది. See, you got to be, ఏదో ఇష్టం వచ్చింది కాదంట, యేసు చేసింది అంట. యేసు ఇది నా కొరకు పాపం వెల చెల్లించి 3వ దినమ తిరిగి లేచి ఉన్నాడు అని నమ్మిన ప్రతి వాడికి రక్షణే. ఆమేన్. ప్రతి వాడు. It is a blessing of God, you know that? ఇది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అండి నీ జీవితంలో. It is a gift of God. ఇది దేవుడిచ్చిన వరం ఇది నీ జీవితంలో. Amen. ఆమేన్. So you want to turn your body today? ఈ రోజున మరి మీ యొక్క దేహాన్ని ఒక మంచిగా మలుచుకోవాలని ఆశపడుతున్నారా, త్రిప్పాలని? యేసయ్య మనకి ఆయన ఒక మర్మము చెప్తున్నాడు ఈరోజు. అది నీ నాలుకలోనే ఉందని చెప్తున్నాడు. ఆమేన్. బలహీనుడు ఏమని చెప్పాలంట? నేను బలవంతుడను అని చెప్పాలంట. నేను బలహీనుడిని బ్రదర్, వాస్తవాలు చెప్పక్కర్లేదు, నేను బలవంతుడని చెప్పాలంట. Psalm 91లో అంటాడు, I will say of the Lord అంట, He is my refuge. ఆయన నా ఆశ్రయం అని అంటున్నాడు అని చెప్పాలంట. ఊరుకోవద్దంట. 10,000 మంది నీ కుడివైపు 1000 మంది పడినను, 10,000 మంది ఒకవేళ నీ ప్రక్కన కూలినాను, అపాయం నీ వద్దకు రాదు అని చెప్పాలంట. ఏముంది బ్రదర్, బలహీనులం బ్రదర్, కేవలం విశ్వాసంతో జీవిస్తున్నాం బ్రదర్, అయ్యో లిమిటెడ్ మన పర్సంటేజ్ 2%. ఎవడండి బాబు, ఇద్దరు కలిస్తే కథం భూమి తలకిందులు అయిపోయా. ఆమేన్.
ఆ పవర్ నీలో పెడితే బాంబు చూస్తే ఇంత ఉంటుంది, పేలితే సో పెద్దగా ఉంటుంది. అట్లానే నువ్వు బాంబు కంటే పవర్ఫుల్ నువ్వు, ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి బాబు అన్నాను. పవర్ఫుల్ బాంబ్ మీరు. అరే నీకు తిరుగులేదయా బాబు, చెప్పండి నాకు తిరుగులేదని చెప్పండి మీరు. మనం ఏముంది బ్రదర్ ఏం లేదు అట్లా ఉండొద్దంట. అన్యుల్లాగా మనం ఉంటే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటండి బాబు, నీలో ఉన్నాడంట, ఆయన నీతో ఉన్నాడంట. ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త నీలో ఉన్నాడు. ఆమేన్. ఇఫ్ గాడ్ బి ఫర్ us, who can be against us? దేవుడే మన పక్షంగా ఉంటాడుగా, మనకి విరోధి ఎవడు? we explain to God situation. దేవుడికి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దేవా ఈ పరిస్థితి దేవా ఇట్లా ఉంది దేవా, అన్ని తెలుసంట ఆయనకి. నీకు ఏది కావాలో అది అడగమంటుంటే ఆయనకి ఎక్స్ప్లెనేషన్, పెద్ద సినిమా స్టోరీ చెప్తున్నాం ఆయనకి. ఏమంటాడండి ఒక మాట, నీతిమంతుల ప్రార్థన బలము గలదై. బలముందా? మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండు. నీతిమంతుని విజ్ఞాపన, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఎవరిది? నీతిమంతుని విజ్ఞాపన. ఇప్పుడు నువ్వు నీతిమంతుడే కాదా? నీతిమంతులమే. చెప్పండి అవునని చెప్పండి. ఆయన రక్తం వల్ల నీతిమంతుడు. ఒక్కసారి ప్రార్థన చేస్తే ఖేల్ ఖతం అంట. అవునా? కానీ అక్కడ బ్రదర్, అక్కడ ఆ ఉపమానాల్లో నిత్యము చూద్దాం. అక్కడ ఉపమానంలో లూకాసు వార్తలో 18వ అధ్యాయం 1-8 మొదటి వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు. ఉపమానాలు అంటే ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుందంటే, ఉపమానాలు మనకు అర్థం కూడా కావు. కొన్ని ఉపమానాలు అంటే అర్థం కావాలంట, అర్థం కాకూడదంట. దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు కాబట్టి మనకు అర్థం అవుతుంది. ఆమేన్. ఇక్కడ చదువుతాం చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నిత్యము అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలండి. ఏమండి మీ పని ఎవరు చేస్తారండి మరి ఎల్లప్పుడు ప్రార్థన చేస్తుంటే? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారా వింటున్నారా? వింటున్నారు. నిత్యము ప్రార్థన చేయి. అసలు 24 గంటలు ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? ఏమున్నాయి మీకు? నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఏం చేస్తాను చెప్పండి? ఇక్కడ ఒక ఏమైనా ఉందా అర్థం? చూద్దాం నెక్స్ట్. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. ఒక న్యాయాధిపతి ఎవడతను? దేవుడికి భయపడనటువంటి వాడు అండి, మనుషుల్ని లక్ష్య పెట్టని వాడు. దేవుడి గురించి తెలియదు అతనికి. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. చూడండి, జాగ్రత్త చూడండి ఒక మాట ఇక్కడ నుంచోమా. ఈయన న్యాయాధిపతి అనుకోండి, దేవునికి భయపడినాడు అండి. అంటే న్యాయాధిపతి ఈయన కాదు, ఉట్టిగా న్యాయాధిపతి అనుకోండి. నేను ఒక విధవరాలు అనుకోండి. ఇక్కడ చూడండి, ఈయన దేవునికి భయపడు, మనుషులు కూడా లెక్క చేయనట్టు కేర్ నాట్ అనమాట. ఇతను ఒక ఉన్నట్టు నేను ఒక విధవరాలుగా ఉండి అతని యొద్దకు తరచుగా వచ్చి రోజు వచ్చేది. నువ్వు అక్కడ కొంచెం దూరం, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చు బాబు అని అడుగుచూ వచ్చాను. ఎప్పుడు? ప్రతిరోజు అంటండి. ఈయనేమో తరచుగా వచ్చి నాకు టైం లేదు, రేపు చూస్తా. అతడు కొంతకాలం ఒప్పకపోయాను. కొంతకాలం ఒప్పుకోలేంట. ఎవడితను? దేవునికి భయపడని, మనిషికి లక్ష్య పెట్టని వాడు. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. ఏమనుకున్నాంట? ఏంద్రా ఈ గోల, రోజు వచ్చి నన్ను సతాయిస్తా ఉంది. మనసారా కాదంట, విసిగిపోయాను అంతే. ఏంద్రా ఈ పొద్దున్న లేస్తే ఏంది ఇది గోల, నాకు పొద్దు నుంచి రాత్రి వరకు ఈయనొచ్చు, ఈమె పేడ వదిలించుకుందాం అనుకున్నాడండి. అనుకుంటాడు. అలా మన దేవుని మనం చేసేసాం. మనం కూడా గోజాడాలంట రోజు వెళ్ళి. మన దేవుడు అట్లాంటి దేవుడా? కాదండి. హలో హలో చెప్పండి బాబు.
ఆ ఉపమానం మనం నమ్మి అవును బ్రదర్ గోజాడాలి బ్రదర్ గోజాడాలా మన దేవుణ్ణి? అక్కర్లేదండి. మన దేవుడు అంట మార్క్ 11:23 మార్క్స్ వార్త 11వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే యేసయ్య అబద్ధాలు చెప్తాడా? చెప్పరండి. ఏనైనా చెప్పండి అయినా మీరు కూడాను. బాబు కదలండి బాబు మీరు. అదే కదా మీ స్వరం. మాకు దూరంగా ఉన్నారు కనుక వినబట్లేదు అనమాట. మీరు నెమ్మది చెప్తున్నట్టున్నారు అయ్యగారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటాడు? ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీతో అంటే ఎవరు? మీరేనా? చెప్తున్నాడు. ప్రార్థన చేయడం ఒకటే అంట, ప్రార్థన చేసిన మరుక్షణము ఇంత ముందు నమ్మాలంట. ఫర్ ఎగ్జాంపుల్ మన పాస్టర్లు చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లలు కావాలనుకోండి, పిల్లలు దేవా నాకు పిల్లని రోజు తంగు చేయక్కర్లే, ఆయనకు తెలుసు నీకు పిల్లలు కావాలని. దేవా నాకు గర్భఫలం ఇవ్వా అంటే అప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే. ఆయన ఇవి చేయి, రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాడు ఆయన, బహుమానం అంట. ఈ రోజు పిల్లలు లేని వారికి వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా మీ గర్భఫలము కలుగును గాక యేసునామములో. ఆమేన్ ఆమేన్. యేసునామములో. ఏమైంది? అడగంగానే ఈ దేవుడు ఇచ్చేసిన నమ్మాలంట. దేవా నాకు గర్భఫలం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, గర్భఫలం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అంతే. ఏం అడిగినా నమ్మాలంట. ఆయన విన్నాడని, ఆయన కదిలింపబడ్డాడని నమ్మాలంట. మనం నీతిమంతుని ప్రార్థన బహు బలము కలది కదా, గోజాడాల్సిన అవసరము లేదు. ఆయన తన్ను గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడు ప్రభుని యేసు చెప్తున్నట్టు మాట్లాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. త్వరగా న్యాయం తీస్తాంట. ఈ న్యాయవాది కాదంట. చూడండి, ఈ పారబుల్లోనే ఒక ట్విస్ట్ టర్న్స్. We have a twist and turns in this very parable. ఈ యొక్క పారబుల్లోనే చూడండి అనేకమైనటువంటి మలుకులు ఎన్నెన్నో చెప్తూ ఉన్నాడు ఆయన. అర్థం కావాలంట, అర్థం కాకూడదంట. మన దేవుడు అంట కరుణామయుడు అంట. ఆమేన్. కనికరము చూపించే తండ్రి అంట. ఆమేన్. ఆల్ మర్సిఫుల్ అంట. ఎంతో కనికరము కలిగినటువంటి వాడండి బాబు ఆయన. అత్యంత కృపా కనికరము కలిగిన దేవుడు. అట్లాంటి దేవుడిని రోజు గోజాడాల మనము? అక్కర్లేదండి. ఆయన అంటాడు, మీ తండ్రిని మీరు అడిగితే గుడ్డుకు బదులుగా రాతినిస్తాడా? అడుగురా బాబు, నాకు టైం లేదు. చేపను అడిగితే పామునిస్తాడా అని అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. సింపుల్, అంతే. మరి ఏంటి బ్రదర్ ఈ ప్రాబ్లం ఏంటి మన జీవితాల్లో? బిల్డింగ్ యువర్ క్యారెక్టర్. మీ యొక్క గుణశీలాన్ని కట్టుకోవాలండి త్రూ ద వర్డ్. దేవుని యొక్క వాక్యము ద్వారా మన యొక్క జీవితాన్ని కట్టుకోవాలి. ఆమేన్ ఆమేన్. See, what I'm saying is we have been made righteous. మనం నీతిమంతులుగా చేయబడి ఉన్నాము అని నేను చెప్తున్నాను. ఫస్ట్ యు గాట్ టు నో దిస్ ట్రూత్. మొట్టమొదట ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలండి. మీరు నీతిమంతులుగా చేయబడి ఉన్నారు. When you know this truth, ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటారో you will be as bold as lion. అప్పుడు మీరు సింహం వలె ధైర్యముగా ఉంటారు మీరు. అవునా? అవునండి. Proverbs 28:1 అది సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది అన్నమాట. అంతేనా? అంతేనండి. 28:1 చూస్తున్నాను. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. అందుకే ఎప్పుడు నీతిమంతులు, పాపులు ధైర్యంగా ఉండరంట. అందుకే భయంతో వణుకుతో ఉంటూ ఉంటారు. ఆమేన్ ఆమేన్. కొంచెం గట్టి చెప్పండి బాబు. మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈరోజు. కన్ఫ్యూజనా? లేదండి, కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిందా కన్ఫ్యూజన్? మన నీతిమంతులం. ఐజాయా 54:17. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాట, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవా వాక్కు. ఆయన నీతి మన స్వాస్థ్యం అంట. మన స్వాస్థ్యం అంటే ఏంటి?
హక్కు అండి మనకన్నా, మన ఆస్తి. మన ఆస్తి అనుభవించండి అయ్యా బాబు. అది అట్లా ఉండిపోతుంది, అందరు చచ్చిపోతూ ఉన్నారు, దాన్ని ఎవరు అనిపించట్లే. ఈ రోజు నుంచి మీరు అనుభవించండి యేసు నామములో. ఆమేన్. ఇది యెహోవా వాక్కు అంట. ఆయన పేరు కూడా ఒకటి ఉందంట, దిమ్మ తిరగాలి. ఆయన పేరు ఏం తెలుసా? వింటారా ఆయన పేరు? ఆయన పేరు తెలియాలా మీకు? జెరమయా ఇర్మియా గ్రంథంలో నుండి 33:16. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాట. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవాయే మనకు నీతి, మనకు నీతి అంట. జీసస్, యెహోవా అంటే యేసు ప్రభువే. ఆమేన్. ఎంత గుడ్ న్యూస్ ఇది. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎంత మౌనంగా ఉన్నా ఇది గుడ్ న్యూసే. మీకు ₹1,00,00,000 ఇచ్చానుకోండి, ఏం చేస్తారు ఇప్పుడు? ఎగిరి గంతేసి. ఇది దానికి అసలు ఎటువంటి సమానం లేదండి. దీనికి విలువ కట్టలేదు. దానికంటే మించినటువంటిదండి. నువ్వు నీతిమంతుడువయ్యా, నీతిమంతురాలవి. చప్పట్లు కొట్టిగేస్తే గట్టిగా దేవుని మహిమపరచని బిడ్డలు సువార్త తీసుకుంటారా బాబు? వాళ్ళకి దింప తిరిగిందేమో. ఇక్కడ చూడండి, ఒక మాట అంటాడు. హలో, బై ద బాయ్, మీకు గుడ్ న్యూస్ ఏం తెలుసా? డబ్బు కట్టక్కర్లే, ఫ్రీ. ఇది కూడా గుడ్ న్యూసే కదా మీకు. దశంభాగాలు కట్టక్కర్లే, ఫ్రీ. ఫ్రీ. కానుకలు ఇవ్వక్కర్లే, ఫ్రీ. ఫ్రీ. ఉచితంగానండి బాబు, ఇది మీకు ఇచ్చేటువంటిది ఫ్రీ. సువార్త ఉచితం. ఆయన కొడుకునే ఇచ్చాడే, ఏమైనా కావాలా ఆయనకి? నథింగ్. ఫ్రీ. ఆమేన్. ఇక్కడ చూడండి ఇంకో మాట. హీబ్రూ 8. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10-13. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. ఎందుకు చేయడంట? వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. అందరూ ఎందుకు తెలుసుకుంటారంట? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. 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 నెక్స్ట్ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత, చూడండి, కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? పాత దాంట్లో దొల్లుతూ ఉన్నాం అనమాట. పాత నిబంధనలోనే మర్చిపోరా బాబు. పాత నిబంధనలో అంట ఆయన మన పాపాలని 3-4 తరముల వరకు జ్ఞాపకం చేసుకుంటాడంట. కానీ కొత్త నిబంధన వచ్చేటప్పటికి వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనను. ఆమేన్. పాతది వింటే వెన్నులో వణుకు, కానీ పాతదే. మన శరీరానికి నచ్చేది పాతదే. ఇది కరెక్టే బ్రదర్, ఇది కరెక్టే కదా, వాస్తవమే కదా, వాస్తవమే, కానీ సత్యము కాదు. ఆమేన్. దట్స్ రైట్ అండి. ట్రూ. సత్యము కాదు, అది వాస్తవం, అది అవతలది అంతే, పాతది. నువ్వు పాపి అంటే వాస్తవమే, కానీ సత్యం కాదు. సత్యం ఏంటంటే యేసయ్య నీ పాపాల వల్ల చెల్లించి నిన్ను ఉచితముగా నీతిమంతురాలుగా చేసి ఉన్నాడు. ఇది సత్యము. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. కానీ వాస్తవం ఏంటి? మనస్సాక్షి.
మన మనస్సాక్షి కంటే గొప్పవాడు మన యేసు. హల్లెలూయా. యేసు దేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. యేసు దేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. అరే ఎన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే యేసే యేసే. నిన్నైనా నేడైనా రేపైనా నా మహిమ యేసే యేసే యేసే. వధువ నాకు కలుగ నీడు, భయమనేదే చేరనీడు. తలను నన్ను దించనీడు, మహిమ నాపై ఉంచినాడు. ఈ ఒక్కడు ఉంటే చాలు నేను కింగ్ నే. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. యేసు దేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. నా మీదికి లేచిన వారు అనేకులు, వారు బలవంతులు. నా దేవుని నుండి సహాయము నాకు దొరకదని వారందురు. నా మీదికి లేచిన వారు అనేకులు, వారు బహుమూర్ఖులు. నా దేవుని నుండి రక్షణ ఏది నాకు దొరకదని వారందురు. అలాంటి వ్యర్థమైన మాట నేను లక్ష్య పెట్టాను, నేను నమ్ముకున్న దేవుని నేను ఎరిగి ఉన్నాను. అలాంటి వ్యర్థమైన మాట నేను లక్ష్య పెట్టాను, నా తలను ఎత్తే దేవుని నేను ఎరిగి ఉన్నాను. నా మహిమకు ఆస్పదము కేడం యేసే. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. నా దేవుని సహాయముతో సైన్యాలనే నేను జయింతును. నా దేవుని సామర్థ్యంబుతో ప్రాకారముల నేను దాటెత్తును. నా దేవుని సహాయంబుతో సైన్యాలనే నేను జయింతును. నా దేవుని సామర్థ్యంబుతో ప్రాకారముల నేను దాటెత్తును. అరే రే క్రమంగా ప్రభువు నన్ను సిద్ధపరచును. అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును. అంచెలుగా ప్రభువు నన్ను సిద్ధపరచును. అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును. నాకు ఆధారం నరుడుతాడు దేవుడే. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. Jesus is my glory, Jesus is my glory, Jesus is my